రాత్రివాన రాత్రివాన పిచ్చి పట్టిన యువతిలా నిష్కారణంగా రోదిస్తోంది, నవ్వుతోంది, కూనిరాగం తీస్తోంది, విరామం లేకుండా సణుగుతోంది. అస్తవ్యస్తంగా కూర్చుని పొడవైన కురుల్ని విసురుగా ఎగరేస్తుంది. రాత్రివాన మసక చీకటి చింతాక్రాంత బిడ్డ దీర్ఘశోకంలా మెల్లగా జారుతోంది. ఈ ఆస్పత్రిలోకి శీతల వేళను పొడవుగా చాచి కిటికీలోంచి నన్ను సృశిస్తోంది. రాత్రివాన బాధాకరమైన మూలుగులు, కీచు గొంతులు, ఉన్నట్టుండి వేదనతో కెవ్వుమన్న తల్లి కేక నన్ను వణికించినప్పుడు, నేను చెవులు గట్టిగా మూసుకుని ఆసుపత్రి పడక మీద వెక్కి వెక్కి ఏడుస్తున్నప్పుడు, నువ్వు నా ఆత్మ బంధువుల విషాదం మధ్య ఓదార్పు మాటలతో వస్తావు. ఎవరో అన్నారు, వ్యాధిగ్రస్త భాగాన్ని కోసి పారేయాలని. మరి ఇంతగా జబ్బుపడిన ఈ బేల హృదయాన్ని ఏం చేయను? రాత్రివాన నా ప్రేమకు సాక్షి, నన్ను నిద్రపుచ్చే జోల పాట. చానాళ్ల క్రితం ఆ శుభరాత్రుల్లో తెల్లని వెన్నెల కన్నా అమితానందాన్నిచ్చింది, కేరింతలతో నన్ను ఊపేసింది, నవ్వించింది. రాత్రివాన ఇప్పుడు నా ఉక్కపోత ఆస్పత్రి పడక మీద నిద్ర పట్టని రాత్రి ఒంటరిగా బాధతో ఉండ చుట్టుకుపోతూ దుఃఖించటం కూడా మరచి రాయిలా గడ్డకట్టుకుపోయిన నా వేదనకు సాక్షి. రాత్రివాన నన్ను చెప్పని జాలి విషాదాలు కలగలిపిన నీ సంగీతం, నీ దయ, నువ్వు అణుచుకున్న క్రోధం, రాత్రి నీ రాక, ఏకాంతంలో నీ ఆవేదన, నీ దుఃఖం, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఉషోదయం కాగానే ముఖం తుడుచుకుని నవ్వు పులుముకుని నువ్వు సాగించే పొరుగు, నీ నటన, ఇవన్నీ నాకెలా తెలుసు? మిత్రమా, నీలాగే నేను కూడా, నీలాగే నేను ఒక రాత్రి వానను. రాత్రిమళ అనే ఈ కవిత మలయాళ కవి సుగత కుమారి రచించారు. తెలుగు అనువాదం ఎస్ జయ. కవిత నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి.